వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాజకీయాలు ఎలక్షన్ దగ్గర పడే కొద్దిగా మారుతున్న క్రమంలో పల్నాడులో కూడా రాజకీయం మారుతుందనే చెప్పాలి. ఎందుకంటే పల్నాడులో నరసరావుపేట పార్లమెంటు సభ్యుడిగా ఉన్న లావు కృష్ణదేవరాయలు గారు రాజీనామా చేశారు. రాజీనామా చేయటం కాదు, పార్టీకే కాదు, ఆయన ఎంపీ పదవి కూడా రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. అయితే గత 3 నుంచి 4 నెలలుగా లావు కృష్ణదేవరాయలు పార్టీ మారబోతున్నారు. ఆయన నరసరావుపేటలో పోటీ చేయడానికి వైసీపీ తరఫు నుంచి విముఖత వ్యక్తం చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు అయితే కొట్టాయి. ఆయన కూడా ఒక సందర్భంలో నేను నరసరావుపేట నుంచే పోటీ చేస్తాను, నేను గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయను అని కూడా ఆయన అధిష్టానానికి బాహాటంగా చెప్పారు. అధిష్టానం ఒత్తిళ్ల మేరకు గుంటూరు నుంచి పోటీ చేయాలని చెప్పి వచ్చినప్పటికీ ఆయన ఖరాఖండిగా చెప్పిన పరిస్థితి ఉంది. ఆయన ఎంపీగా 2019లో పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచారు. 1.5 మెజార్టీతో గెలిచిన వ్యక్తి. టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు అత్యధిక మెజార్టీతో గెలిచిన తొలి ఎంపీగా కూడా పల్నాడులో చరిత్ర సృష్టించిన వ్యక్తి, యువకుడు. అదేవిధంగా దార్శనికత ఉన్న వ్యక్తి, డెవలప్స్ గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తి. నియోజకవర్గాల్లో కూడా సర్వతోముఖ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలనే ఆలోచన ఉన్నాయి. కానీ చిలకలూరుపేటలో ఉన్న ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మంత్రి గారైన విడుదల రజనీ గారితో ఆయనకు కొన్ని పొరపచ్చాలు ఉన్నాయి. అలానే కొన్ని నియోజకవర్గాల్లో ఆయన పర్యటనలు కానీ లేకపోతే ఆయన యొక్క ఏదైనా ఒక స్టెప్ తీసుకుంటే అంటే నీ పెత్తనం ఏంటి అని చెప్పి కూడా ఆయన్ని బాహాటంగానే నిందించిన పరిస్థితి ఉంది. ఆయనకు ఒక వర్గం, ఎమ్మెల్యేకి ఒక వర్గంగా ఏర్పడి కొన్ని సందర్భాల్లో బాహాబాహికి కూడా దిగిన పరిస్థితులు చిలకలూరుపేట అయితేనేమి, నరసరావుపేటలో కొంత ప్రాంతం అయితేనేమి, మిగతా నియోజకవర్గాలు అయితే మనం చూసే ఉన్నాం. అయితే పల్నాడు వ్యాప్తంగా ఇప్పటికే కాసు మహేష్ రెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కాదని జంగా కృష్ణమూర్తికి టికెట్ ఇవ్వాలని చెప్పి అక్కడ జంగా వర్గం పెద్ద ఎత్తున డిమాండ్స్ చేస్తున్నారు. అధిష్టానం దగ్గర కూడా వచ్చి కలిసి వచ్చారు. జంగా కృష్ణమూర్తి రేపో మాపో ఆయన పార్టీకి రాజీనామా చేసి పార్టీ వేడుతున్నట్టు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ధృవీకరించపోయినప్పటికీ ఆయన చాలా స్తబ్దుగా ఉండి కొన్ని హింట్స్ అయితే ఇస్తున్న పరిస్థితి. వర్గం అయితే పూర్తిగా ఈసారి జంగా కృష్ణమూర్తి గారికి ఇవ్వాలి. సీనియర్ నాయకుడు, బీసీ నేత, ఆయనకి మాజీ ఎమ్మెల్యే రెండు పర్యాయాలు గురజాల నుంచి గెలిచిన వ్యక్తి కాబట్టి ఆయనకి తప్పనిసరిగా ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పి అధిష్టానం వద్ద ఆయన వర్గం డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వాళ్ళ అబ్బాయి గారైన పిడిగరాల జెడ్పీటీసీ గారు ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. సర్పంచ్గా ఉన్న వాళ్ళ చిన్న కొడుకు కూడా రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. పార్టీలకి రాజీనామాల పరంపర పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా ఆయన రాజీనామా చేసి వేరే పార్టీ వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం కూడా పుచ్చుకున్నాడు. అయితే బాలశౌరి అయితే జనసేనతో టచ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే లావు కృష్ణదేవరాయలు ఇప్పుడు రాజీనామా చేశారు. ఆయన ఎటు వెళ్తారు, లేకపోతే ఏ పార్టీలో చేరుతారు, లేకపోతే ఏ పార్టీ టికెట్ ఇస్తుంది, లేకపోతే ఏం మాట్లాడుకున్నారు, లేకపోతే ఏ పార్టీతో ఆయన టచ్లో ఉన్నారనే అంశాలు తెలియనప్పటికీ మొత్తానికైతే వైసీపీని వీడుతున్నట్టు ఏదైతే సోషల్ మీడియాలో అదేవిధంగా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న వినికిడికైతే ఈరోజు పులి స్టాప్ పెడుతూ లావు కృష్ణదేవరాయలు ఒక నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇలా జగన్మోహన్ రెడ్డి కోటరీ నుంచి ఎంపీలు అయితే ఎమ్మెల్యేలు అయితే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. టికెట్ ఇవ్వని వాళ్ళు అయితే రాజీనామాలు చేస్తున్నారు. టికెట్ ఇచ్చిన అక్కడ అధిష్టానం నుంచి వస్తున్న ఒత్తుళ్ళు, డిమాండ్స్కి తలగ్గకుండా కొంతమంది ఆ పార్టీని వీడి ముందు బయటకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తంగా అయితే ఎమ్మెల్యేలు అయితే ఎంపీలు అయితే ఎప్పుడు రాజీనామా చేద్దామా, వైసీపీ నుంచి ఎప్పుడు వీడి బయటకు వద్దామా అన్న ఆలోచనలు బాగా కనిపిస్తున్నాయి. లావు కృష్ణదేవరాయలకి అయితే మాత్రం అనేక ఒత్తిళ్ళు, అనేక ఇబ్బందులు పెట్టినప్పటికీ ఆయన ఇన్ని రోజులు పార్టీలోనే కంటిన్యూ అవుతూ ఎంపీగా ఆయన ఒక బాధ్యతలు అయితే నిర్వర్తించారనే చెప్పాలి. మరొకవైపు మనకి పల్నాడు ప్రాంతంలో గురజాల నియోజకవర్గం నడికూరు నుంచి మాచల వరకు డబల్ రోడ్డు తీసుకురావడంలో ఆయన పాత్ర ఎక్కువగా ఉంది. అదేవిధంగా రైల్వేకి సంబంధించి విషయాల్లో కానీ పల్నాడు ప్రాంతంలో రైల్వేల యొక్క బోగీలు పెంపు విషయంలో కానీ రైల్వే స్టేషన్లో ఏదన్నా మౌలిక వసతులకు సంబంధించి కానీ ఆయన దగ్గరుండి పర్యవేక్షించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే లావు కృష్ణదేవరాయలకు చేసిన అభివృద్ధి అయితేనేమి, ఆయన స్వయంగా ఇంట్రెస్ట్ చూపించిన కొన్ని అంశాలైతేనేమి పల్నాడు ప్రజలకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. లావు కృష్ణదేవరాయలు ఆయన దార్శనికతతో కూడిన నాయకుడు, యువ నాయకుడైనా కానీ రాజకీయ అనుభవం అంతగా లేకపోయినప్పటికీ పూర్తిగా పల్నాడు బెల్ట్లో అన్ని ఉన్న సెగ్మెంట్స్లో ఆయన యొక్క మార్కు రాజకీయాలను చూపించుకున్నారని చెప్పవచ్చు.